వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తత్కాల్ టికెట్ బుకింగ్ లో భారీ మార్పులు వచ్చాయి. ఆ మార్పులు రైల్వే టికెట్లు బుక్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి వార్త. తప్పనిసరిగా మన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. వీడియోని అయితే పూర్తిగా చూస్తే మీకు అర్థమయ్యేలాగా తెలియజేస్తాను. రైలు ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ఐఆర్సిటిసి వెబ్సైట్ బుకింగ్ కావచ్చు, అలాగే బుకింగ్ చేసిన తర్వాత చార్ట్ తయారీ సమయంలో కూడా కీలకమైనటువంటి మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం కనుక మనం చూసినట్లయితే రైల్వే ప్రయాణికులు చార్ట్ తయారీ సమయాన్ని ఇప్పటి వరకు కూడా 4 గంటల నుండి కూడా ఉండేది. 4 గంటల్లో మనకు చార్ట్ టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అని ఉండేది. ఇప్పుడు అది 9 నుండి 18 గంటలు పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ మార్పు వల్ల కూడా లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ప్రయాణానికి 4 గంటల ముందే చార్ట్ తయారయ్యేది. దీనివల్ల ఏంటంటే టికెట్ కన్ఫామ్ కాని పక్షంలో చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకోవడం, లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడంలో చాలా మంది ప్రయాణికులకు కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది 9 నుండి 18 గంటల ముందే చార్టు సిద్ధం కావడం వల్ల కూడా ప్రయాణికులకు తమ ప్రణాళికను కూడా సులభంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనేసి ఈ మార్పు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కూడా ఇక్కడ రైల్వే శాఖ 3 కోట్ల నకిలీ ఖాతాలను కూడా తొలగించింది. ఈ చర్య వల్ల టికెట్ బుకింగ్ మునుపటి కంటే సులభంగా మరియు సురక్షితంగా అవుతుందని కూడా చెప్తున్నారు. అంటే ఈ నకిలీ ఖాతాలతో పాటు పెద్ద సంఖ్యలో ఏజెంట్లు, దళారులు వాళ్ళ యొక్క ఖాతాలను కూడా నిలిపివేసింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఆధారిత ఓటీపీ ఆధార్ ఓటీపీ కూడా వెరిఫికేషన్ కోసం కూడా చేస్తున్నారు అనమాట. అయితే దళారులు తత్కాల్ టికెట్లు అక్రమంగా బుక్ చేసుకోకుండా నిరోధించడానికి ఇక్కడ తత్కాల్ బుకింగ్ లో ఆధారిత ఆధార్ నుండి కూడా ఓటీపీ వన్ టైం పాస్పోర్ట్ విధానాన్ని కూడా తప్పనిసరి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే టికెట్ రద్దు నిబంధనలో కూడా మార్పులు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ 1 నుండి కూడా అమలు కానున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్గా రిఫండ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ టికెట్ రద్దు చేసినప్పుడు ఇకపైన మాన్యువల్గా టికెట్ డిపాజిట్ రిసిప్ట్ కావచ్చు, దాన్ని రిసిప్ట్ టీడీఆర్ ఫైల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా ఆటోమేటిక్గా చేయబడింది. అంటే రిఫండ్ డబ్బు నేరుగా మీ ఖాతాలో జమ అవుతుంది. ఎక్కడైనా రద్దు చేసుకోవచ్చు. గతంలో ప్రయాణికులు కేవలం తమకు వెళ్లాల్సినటువంటి స్టేషన్లో మాత్రమే టికెట్ను రద్దు చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు ఏ రైల్వే స్టేషన్ కౌంటర్లోనైనా టికెట్ రద్దు చేసుకోవచ్చు అని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే బోర్డింగ్ పాయింట్లో కూడా మార్పు మరియు క్లాస్ అప్గ్రేడ్ ఈ డిజిటల్ బోర్డింగ్ మార్పుకు సంబంధించి ప్రయాణికులు ఇప్పుడు రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందే వరకు తమ బోర్డింగ్ స్టేషన్లో డిజిటల్ పద్ధతిలో మార్చుకోవచ్చు. ఒకే నగరంలో ఒకటే కంటే ఎక్కువ స్టేషన్లు ఉన్న పెద్ద నగరాలు ప్రయాణికులకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ట్రావెల్ క్లాస్కు సంబంధించి కూడా అప్గ్రేడ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కౌంటర్ టికెట్ కలిగినటువంటి ప్రయాణికులు చార్ట్ తయారైన తర్వాత కూడా రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు తమ ప్రయాణ తరగతులను కూడా, ఉదాహరణకు మీరు స్లీపర్ నుండి కూడా ఏసీకి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అక్కడ అందుబాటులో కనుక టికెట్లు ఉంటాయని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి అనేక మార్పులతో కూడా ఏప్రిల్ 1 నుండి కూడా రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మార్పులు తెలుసుకొని దీనికి తగ్గట్టుగా మీరు ట్రైన్ టికెట్ను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. కాకపోతే ఆర్ఐసి వచ్చిన వారికి ఏదైతే సగం టికెట్ సగం సీట్ ఇస్తారు, డబ్బులు మాత్రం ఫుల్గా తీసుకుంటారు. కాబట్టి సగం టికెట్ ఇచ్చినప్పుడు సగం డబ్బులే వసూలు చేయాలి. అంతేకాకుండా ఇక్కడ ఈ తత్కాల్లో కావచ్చు లేదా మామూలుగా కూడా టికెట్ బుక్ చేసినప్పుడు అది కన్ఫామ్ కాని పక్షంలో సర్వీసింగ్ ఛార్జెస్ అనేసి కూడా డబ్బులు రైల్వే శాఖ కట్ చేసుకుంటుంది. కాబట్టి అటువంటి కటింగ్ లేకుండా కూడా పూర్తి రిఫండ్ వచ్చేలాగా, టికెట్ కాని పక్షంలో కూడా పూర్తి రిఫండ్ వచ్చే విధంగా కూడా దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.